సార్లు చెప్పానండి. ఎవరైనా దీన్ని ఆలకిస్తున్నారా? ఇంట్లో 2 రాసులుంటే డెవలప్‌మెంట్ ఉంటదంటే, ఉండదు అని అంటే ఎవరైనా వింటున్నారండి? జరిగేది జరుగుతది, అయ్యేదయితది అని దాన్ని అలా పక్కన పెట్టేస్తున్నారు. అసలు ఒక్కసారైనా మీరు నన్ను కలిసే ప్రయత్నం చేశారా? ఫోన్‌లోనైనా? అలా కలిస్తే మాత్రం ఖచ్చితంగా మీ జీవితాన్ని నేను మార్పు చేస్తానండి. ఆ భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను మంచి జరుగుతదండి. మీకు మంచి జరగాలి. ఎందుకంటే ఇంట్లో రెండో రాశుల ప్రభావం ఉన్నప్పుడు చాలా వరకు నష్టాలు జరుగుతాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉంటదండి. మెయిన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. ఇంట్లో ఎవరికైనా ఒకరికి ఆరోగ్య సమస్యలతో డబ్బంతా ఖర్చయిపోతూ ఉంటుంది. పిల్లల చదువు కుంటుపడిపోతుంది. బ్యాక్‌లాగ్స్ ఉంటాయి పిల్లలకి. ఇలా నిజమండి. నా రిసర్చ్ నా అనుభవంతోని చెప్తున్నాను. 100% నిజమండి. శాస్త్రాలు, గ్రంథాలు కూడా రాసిన వాళ్ళు అనుభవంతోని రాసినవే గానీ, భగవంతుడు ఏం పుట్టించి ఆ శాస్త్రాన్ని కింద పడేయలేదండి. మానవుడి అనుభవమే శాస్త్రంగా, గ్రంథంగా తయారైంది. ఇది